వాళ్ళ దర్శనానికి అడ్డొస్తే వాళ్ళని పక్కకి తీసి పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. ఎన్నో శివాలయాల్లో నందీశ్వరుడు పక్కకి వెళ్ళిపోయాడు. నాకు దర్శనం అవ్వాలి, నా భక్తుడు వచ్చాడు, అడ్డుగా ఉన్నావు లే నంది అంటే పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆ దేవాలయాల్లో నంది పక్కకుండి భగవంతుడి భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఇచ్చాడు. భగవంతుణ్ణి చూడాలని భక్తుల ఆర్తి అనుకుంటుందో, పరమభాగవతోత్తముడైన వాణ్ణి చూడాలని భగవంతుని యొక్క ఆర్తి అలా ఉంది. కాబట్టి ఇప్పుడు మేము లోపలికి వెళ్ళడానికి అనుమతి ఏమిటయా? ఆయన మా కోసం ఎదురు చూస్తాడు, మేము ఆయన కోసం ఎదురు చూస్తాం, మేము స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, తప్పు చేస్తున్నారు వడ్డకండి అన్న. వీల్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, మా అనుమతి ఉండవలసిందే అన్నారు. మీ అనుమతి ఉండవలసిందేనా? మీరు ధూర్తతనంతో ప్రవర్తించారు, మీ యొక్క పరిధిని అతిక్రమించారు, అందుకని ఈ పదవికి మీరు పనికిరారు, మీరు ఈ పదవిని విడిచిపెట్టి భూలోకంలో రాక్షస యోనుల యందు పుట్టండని శపించారు. వీళ్ళు పెద్ద అలజడి చేస్తూ, అయ్యో నా పదవులు పోయాయి, మాకు శాపవాక్కు విడిచిపెట్టారు,